బ్రహ్మ సంకల్ప సృష్టి నుంచి వచ్చిన ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఈయనతో బ్రహ్మ అన్నారు, వివాహం చేసుకుని సంతానం కని వృద్ధి చేయు. కర్దమ ప్రజాపతి ఒక యోగి. ఈయన సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీ మహావిష్ణువు గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తన గురించి ఇంత తపస్సు చేసిన కర్దమ భక్తికి, ఈయన కోరబోయే కోరికకి ఆనంద బాష్పాలు కార్చారు. అవి భూమిపై పడ్డాయి. ఇది ఒక సరోవరంగా మారింది. దీని పేరు బిందు సరోవరం. కర్దమ ప్రజాపతి అన్నారు, భగవాన్, నువ్వు కాలస్వరూపంగా ఉంటావు. కాలస్వరూపంగా ఉండే నీలో నేను చేరాలి. దానికి భక్తి ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉండాలి. వేదాలు అంగీకరించే భోగాలు అనుభవించాలి. ఇలా అనుభవించి వైరాగ్యం పొందాలి. నా తండ్రి బ్రహ్మ నన్ను సృష్టించి సంతానం కను అన్నాడు. నా తండ్రి మాట నేను నెరవేర్చాలి. అందుకని నాకు సౌశీల్యమైన భార్య కావాలి. స్వామి, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి మోక్షం లేదా వేరొక కోరిక అడగకుండా భార్యని అడుగుతున్నాడు అనుకోకు. కాలంలో భోగమే పతనానికి కారణం. ఆ భోగము వలన పతనం కాకుండా నాతో కలిసి ఉండగల సౌశీల్యమైన భార్య నాకు కావాలి. శ్రీ మహావిష్ణువు అన్నారు, నీ కోరికకు నేను చాలా సంతోషించా. ఎల్లుండి ఇక్కడికి స్వయంభూమను వస్తున్నాడు. ఈయనకి 3 కూతుర్లు. వారిలో దేవహుతి నీకు తగిన భార్య. స్వయంభూమను స్వయంగా వచ్చి నిన్ను తన కూతురికి ఇచ్చి వివాహం చేస్తాడు. నేను నీకు కపిలుడుగా పుడతాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంలో వెళ్ళిపోయారు. కర్దమ మహర్షి తన ఆశ్రమంలో కూర్చుని ఉండగా స్వయంభూమను తన భార్య శపరూప కుమార్తె దేవహుతితో వచ్చి వయసులో చిన్నవాడైన మహాజ్ఞాని అయిన కర్దమ మహర్షికి నమస్కరించాడు. కర్దమ మహర్షి అన్నాడు, ధనస్సు చేతిలో పట్టుకొని ఈ భూమండలాన్ని పరిపాలించి ధర్మాన్ని నిలబెట్టే రాజా, నువ్వు ఆశ్రమాలు ఉన్న నా దగ్గరికి ఎందుకు వచ్చావో, నీకు ఏం కావాలో నిర్భయంగా అడుగు. స్వయంభూమను అన్నాడు, పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల నేను ఈ భూమండలాన్ని పాలిస్తున్నా. నాకు 3 కూతుర్లు. అందులో ఒకరు ఈ దేవహుతి. ఈమె మీకు తగిన సౌశీల్యము ఉన్న భార్య అవుతుంది. నారద మహర్షి మా అంతఃపురానికి వచ్చినప్పుడు మీ గుణములను చెప్పేవాడు. అవి విన్న నా కుమార్తె మీకు భార్య అవ్వాలని కోరుకుంటుంది. అందుకని నా కుమార్తెని స్వీకరించి వివాహం చేసుకోండి. కర్దమ మహర్షి అన్నారు, నీ కూతురు సౌందర్య రాశి. ఈ సౌందర్యం లక్ష్మీ కటాక్షం వల్ల వచ్చింది. ఎవరికి లక్ష్మీ కటాక్షం ఉందో వారు మాత్రమే నీ కూతురుని వివాహం చేసుకోగలరు. నా గుణములు విని నీ కూతురు నన్ను ఇష్టపడడం కాదు. నాకు లక్ష్మీ కటాక్షం ఉంది కాబట్టి నాకు నీ కూతురుని వివాహం చేసుకునే అదృష్టం దక్కింది. ఇది నువ్వు నేను నిర్ణయించింది కాదు, ఆ శ్రీ మహావిష్ణువు నిర్ణయించారు. అందుకని నేను నీ కూతురిని స్వీకరిస్తాను. స్వయంభూమను తన కూతురి వంక చూశాడు. దేవహుతి చిరునవ్వుతో అంగీకరించింది. తర్వాత తన భార్య శపరూపని అడిగాడు. ఆమె అంగీకరించింది. మంచి ముహూర్తం చూసి కర్దమ మహర్షికి దేవహుతికి వివాహం చేశారు. స్వయంభూమను తన రాజ్యమైన బహిష్మతికి వెళ్ళిపోయారు. కర్దమ మహర్షిని తన భార్య అన్ని వేళలా చూసుకుంటుంది. మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆయనకి కావలసినవే అందిస్తుంది. నేల మీద పడుకుంటూ కాలం గడుపుతుంది. అంతఃపురంలో పెరిగి తనకి అన్ని పనులు దాసీలు చేసి పెట్టేవారు. అలాంటిది ఒక్కతే ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ నియమాలు పాటిస్తూ తన భర్తకి సేవ చేయడంలో సంతోషం పొందుతుంది. కానీ ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల జుట్టుగా ఎర్రగా అయి తన శరీరం మొత్తం నీరసించిపోయింది. ఒకరోజు తపస్సు నుంచి బయటకు వచ్చి తన భార్యని చూసి అన్నాడు, దేవహుతి, నువ్వు నా కోసం తపించి నా కోసం ఇన్ని పనులు చేస్తున్నావు. నీ సేవకి నేను చాలా సంతోషించా. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు. దేవహుతి అంది, నేను తల్లిని అయ్యేలా కరుణించండి. కర్దమ మహర్షి అన్నారు, తప్పకుండా. నీకు నేను చూడడానికి ఒక ఆశ్రమంలో నేల మీద పడుకుని జటలు కట్టుకుని నారపంచ కట్టుకుని ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఏ భోగాలు అనుభవించని వాడిలా కనిపిస్తున్నాను కదూ. ఈ భూమిపై చక్రవర్తుల దగ్గర లేని భోగాలు నా దగ్గర ఉన్నాయి. నాకు శ్రీ మహావిష్ణువు ఈ భోగాలు ఇచ్చాడు. ఇవి ఎవరికి కనిపించవు. నేను తపశ్శక్తి ద్వారా సృజిస్తున్నాను. అలాంటివి చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టిని ఇస్తున్నా. దేవహుతి దివ్య దృష్టితో చూస్తుంది. ఒక పెద్ద భవనం బంగారం వెండితో చేయబడినది. అందులో పెద్ద పెద్ద గదులు, పట్టుబట్టలు, ఎంతో విలువైన ఆభరణాలు, అనేక రకాల ఆహార పానీయాలు, విమానాలు, వనాలు, పుష్పాలు, సుగంధాలు,
ఇలా ఎన్నో ఉన్నాయి. కర్దమ మహర్షి అన్నాడు, దేవహూతి, అదిగో అక్కడ ఉన్న బిందు సరోవరంలో స్నానం చేసిరా. దేవహూతి స్నానం చేసిన వెంటనే తన సౌందర్యం 100 రెట్లు అయ్యింది. అక్కడ ఉన్న కాంతలు పట్టుబట్టలు ఆభరణాలతో అలంకరించారు. అద్దం ముందు తనని తాను చూసుకుని తన భర్తని స్మరించింది. కర్దమ మహర్షి వచ్చి దేవహూతిని విమానంలో తీసుకెళ్లి అలా ఎన్నో సంవత్సరాలు భోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. వారికి 9 మంది కూతుర్లు పుట్టారు. కర్దమ మహర్షి అన్నాడు, మనం ఇలా ఎన్ని సంవత్సరాలు ఉన్నామో తెలుసా? దేవహూతి అంది, కాలం ఎంత తొందరగా గడిచిందో, మన పెద్ద కూతురు వివాహానికి వచ్చింది. కర్దమ మహర్షి అన్నాడు, దేవహూతి, చాలదా మనం అనుభవించిన భోగాలు? వీటినే మార్చి మార్చి అనుభవిస్తాం. ఇలా అనుభవిస్తే కాలం గడిచి ఒకరోజు మనకి వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు మనకి భగవంతుడి సేవ చేసే సమయం ఉండదు. అందుకని నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను. దేవహూతి అంది, ఎంత ఆశ్చర్యం! ఇద్దరం కలిసే భోగము అనుభవించాం, ఇద్దరం కలిసే పిల్లల్ని కన్నాం. నీ వంటి మహానుభావుడితో ఉన్నా ఈ సుఖాలు సుఖాలు కావు అని నువ్వు వైరాగ్యం పొందగలిగావు. నీతో ఉన్న నాకు ఇలాంటి ఆలోచన రాలేదు. నువ్వు గొప్ప వైరాగ్యాన్ని పొందావు. నిన్ను ఆపను, ఎందుకంటే నువ్వు కోరుకున్నది ఇదే. కానీ నాది ఒక కోరిక. మనకి 9 మంది కూతుర్లు. వీళ్ళకి తగిన వరుడిని తేవాలి. నాకు ఏమీ తెలియదు. నీ వెనకాలే నడిచా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వీళ్ళకి సంబంధాలు ఎలా చూడను? అందుకని ఇంటికి రక్షణగా నన్ను జ్ఞానం వైపు నడిపించే ఒక కొడుకుని ప్రసాదించి వెళ్ళు. కర్దమ మహర్షి సరేనన్నాడు. శ్రీ మహావిష్ణువే కపిల మహర్షిగా వీరిద్దరికీ పుట్టాడు. కపిల మహర్షి పుట్టాక బ్రహ్మ వచ్చి అన్నారు, కర్దమ ప్రజాపతి, కొడుకు అంటే నువ్వే. నిన్ను సృష్టించి సంతానం కని సృష్టి పెంచు అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి ధర్మబద్ధంగా భోగము అనుభవించి ఆ భోగము కాదు అని వైరాగ్యం పొంది వైరాగ్యం వలన సన్యసించడానికి సిద్ధపడి భార్య కోరిక తీర్చి ఆ భగవంతుడినే కొడుకుగా కన్నావు. నీలాంటి కొడుకు ఉండడం నాకు ఎంతో సంతోషం. నీ 9 మంది కూతుర్లని 9 మంది ఋషులకిచ్చి వివాహం చేయు. అలా కర్దమ మహర్షి మరీచి మహర్షికి కలని, అత్రి మహర్షికి అనసూయని, అంగీరసునకి శ్రద్ధని, పులస్తయకి హవిర్భవుని, పులహునకి గతిని, క్రతువునకి క్రియని, ఋగువునకి ఖ్యాతిని, వశిష్ఠ మహర్షికి అరుంధతిని, అథర్వన్కి శాంతిని ఇచ్చి వివాహం చేశారు. చిన్నపిల్లవాడిగా ఉన్న కపిల మహర్షికి నమస్కరించి అన్నారు, నాకు కొడుకుగా పుట్టి నా జన్మ ధన్యం చేశావు. కపిల మహర్షి అన్నారు, ఇదివరకు నేను ఈ భూమండలంలో జన్మించి సాంఖ్యం అనే వేదాంతం బోధించాను. దాన్ని లోకం మర్చిపోయింది. ఇప్పుడు సాంఖ్యం చెప్పడానికి నీకు కొడుకుగా పుట్టాను. నువ్వు సన్యసించి వెళ్ళిపో, మోక్షాన్ని పొందుతావు. కొంతకాలానికి కపిల మహర్షి పెద్దగా అయి తపస్సు చేసుకుంటున్నాడు. దేవహూతి తన భర్త తనకి ఇచ్చిన భోగాలపై విముఖత వచ్చి తన కొడుకు దగ్గరికి వెళ్ళి అంది, నేను ఇంద్రియ సుఖములు అనుకొని సంసారంలో ఉండిపోయాను. నీ తండ్రి ఈ సుఖములు అనుభవిస్తూ ఇవి సుఖములు కావు అని తెలుసుకొని వైరాగ్యం పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. నాకు కూడా సమయం అయిపోతుంది. నేను ఏది తెలుసుకోవాలో ఆ తత్వం నాకు బోధించు. కపిల మహర్షి కపిల గీత చెబుతున్నారు. అమ్మా, అన్ని జీవులలో ఈ మానవుడు చాలా ముఖ్యమైనవాడు. ఈ సృష్టిలో ప్రాణం ఉన్నది శ్రేష్టమైనది. చెట్లకి ప్రాణం ఉంది. ఈ చెట్ల కంటే స్పర్శ జ్ఞానమున్నవి గొప్పవి. వీటికన్నా రుచి జ్ఞానమున్నవి గొప్పవి. వీటికన్నా సువాసన జ్ఞానమున్నవి గొప్పవి. వీటికన్నా శబ్ద జ్ఞానమున్నవి గొప్పవి. వీటికన్నా అనేక పాదాలు ఉన్నాయి గొప్పవి. వీటికన్నా 4 పాదాలు ఉన్నాయి గొప్పవి. వీటికన్నా 2 పాదాలు ఉన్న మనిషి గొప్పవాడు. కానీ ఈ మనిషి పాడైపోవడానికి కారణం చెబుతా. ఉన్నది ఒక్కటే. ఈ ఉన్నది ఒక్కటే అని అర్థం కాకుండా ఉండడానికి భగవంతుడు త్రిగుణములతో కూడిన మాయని సృష్టించాడు. ఈ మాయలోంచి 24 తత్వములు సాంఖ్యము వచ్చాయి. ముందుగా పంచభూతాలు పృథ్వీ, నీరు, అగ్ని, గాలి, ఆకాశం సృష్టించాడు. వీటికి కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఇవి దాటడానికి వీలులేదు. భూమి మిగిలిన భూతాలకి ఆధారం. మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టిలోంచి అనేక రకాల ప్రాణులు, వస్తువులు వచ్చాయి. ఆకాశంలోంచి వచ్చే కొన్ని తరంగాల ద్వారా జీవులు బ్రతికేలా చేస్తుంది. నీరు తడుపుతుంది, మెత్తదనం తెస్తుంది, దాహం తీరుస్తుంది. అగ్ని ఎండింపజేస్తుంది, కాలుస్తుంది, దాహం వేసి ఆకలి వేసేటట్టు చేస్తుంది. గాలి ఎక్కడికైనా వెళ్ళగలదు. తేలికైన వాటిని ఒక చోట చేరుస్తుంది, మరొకసారి విరగ్గొట్టేస్తుంది, మరొకసారి అన్నిటినీ అన్ని వైపులా పడేస్తుంది. ఒకటి చేసేది మరొకటి చేయదు. 5 కర్మేంద్రియాలు.
కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం. 5 జ్ఞానేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇలా 15 తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు మనలో ఉండి ఆయన్ని మనం తెలుసుకోకుండా ఉండడానికి ఈ జ్ఞానేంద్రియాలు అయిన కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మంకి భగవంతుడు శక్తి ఇచ్చి ఒక గమ్మత్తు చేశాడు. ఇది ఎవరు తెలుసుకుంటాడో వారికి వైరాగ్యం వస్తుంది. కన్నుకి చూపు, నాలుకకి రుచి, ముక్కుకి వాసన, చెవులకి శబ్దం, చర్మంకి స్పర్శ. భూమి నుంచి వచ్చే వాటికి వాసన అనే శక్తి ద్వారా ముక్కు పీలుస్తుంది. నీరు నుంచి పోషింపబడి వచ్చే వాటిని రుచి అనే శక్తి ద్వారా నాలుక తెలుసుకుంటుంది. ఆకాశం నుంచి శబ్దం అనే శక్తి ద్వారా మనందరం మాట్లాడేది వినేలా చెవులు చేస్తుంది. గాలి నుంచి వచ్చే స్పర్శ అనే శక్తి ద్వారా చర్మం అనుభూతి చెందుతుంది. ఈ ఇంద్రియాలు మనల్ని లొంగదీసుకుని చూసిందే చూస్తూ, తిన్నదే తింటూ, విన్నదే వింటూ, ముట్టుకుందే ముట్టుకుంటూ, ఇలా చేసిందే చేయడం లేదా కొత్తది చేయడం. దీనికి కారణం 21వ తత్వం మనసు. ఈ మనసు ఇది చెయ్యాలా చెయ్యొద్దా అని నిర్ణయించేది 22వ తత్వం బుద్ధి. మనం ఎప్పుడో చూసిందో, తెలుసుకుందో, సృజించిందో, రుచి వాసన ద్వారా తెలుసుకుందో 23వ తత్వం చిత్తంలో ఉంటుంది. చివరిది 24వ తత్వం అహంకారం. ఇప్పుడు ఇవన్నీ తాను తెలుసుకుంటున్నాడు. భగవంతుడి అనుగ్రహంతో, తన తెలివితో అనుకోకుండా ఈ శరీరం నేను, ఇది నాది అనుకుంటూ మాయలో ఉంటున్నాడు. అందుకని ఈ శరీరానికి ఏది సుఖమో అది సుఖం అనుకుంటున్నాడు, ఏది దుఃఖమో అది దుఃఖం అనుకుంటున్నాడు. అమ్మ, ఇలా సుఖము దుఃఖముకి లొంగిపోతే మనలో మరియు బయట ఉండే కాలాన్ని ఆపలేవు. బయట ఉండే కాలం వెనక్కి వెళ్ళదు. ఈ కాలంలో శరీరంకి ఉండే పటుత్వం ఉండదు. క్రమంగా కఫ, వాత, పైత్యము పెరిగిపోతాయి. శరీరం శ్వాసంతో నిండిపోయి తిన్నది అరగదు. నోటి వెంట మాట ఆగిపోతుంది. ఒక మంచానికి పరిమితం అవుతాడు. ఈ 24 తత్వాల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అందుకని ఇది నేను, ఇది నాది అనుకుంటాడు. మనం శాశ్వతంగా ఉండము. అలానే మన చుట్టూ ఉన్నవాళ్ళు శాశ్వతంగా ఉండరు. ఇది తెలుసుకోలేక పాపకర్మలు చేస్తాడు. కానీ ఈ పాపకర్మలు అనుభవించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు భయంకరమైన యమదూతలు వస్తారు. వాళ్ళని చూసేసరికి భయంతో చివరిగా మిగిలిన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వెళ్ళాలి అని శరీరమంతా తిరుగుతూ ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు యమభటులు ఆత్మని పట్టుకుని పాపచిట్టాలు చెప్పి, నీకు శరీరం ఇస్తే, ఇంద్రియాలు ఇస్తే తెలుసుకోవలసింది తెలుసుకోలేకపోయావు అని ఒక సూక్ష్మ శరీరం ఇచ్చి మండుతున్న ఇసుకపైన నీరు ఇవ్వకుండా కొన్ని రోజులు నడిపించి తీసుకెళతారు. కాలిపోతున్న స్తంభానికి శరీరం కట్టేస్తారు. అగ్నిలోకి వేసి శరీరాన్ని కత్తితో ముక్కలు చేసి తనకే తినడానికి తన శరీర ముక్కలు ఇస్తారు. ఇలా ఇంకెన్నో శిక్షలు ఉంటాయి. అమ్మ, ఇలా అవ్వకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. అంతటా ఉండే భగవంతుడు మనకి కనబడడు. మన కంటికి కనబడేలా ఉండే భగవంతుడి మూర్తిని నీ మనసులో పెట్టుకో. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా భగవంతుడి మూర్తిని నీ మనసు ద్వారా చూస్తూ, ఆ పాదాలు సేవిస్తూ, స్మరిస్తూ ఉంటే బయట మూర్తి రూపంగా ఉండే భగవంతుడి రూపు నీ మనసులో చూస్తావు. అందుకని విగ్రహారాధన వచ్చింది. ఇలా భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే కొంతకాలానికి భోగాలపై మనసు వెళ్ళదు. భగవంతుడిని ఆరాధించే భాగవతులతో స్నేహం చేయు. వారు ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడుతుంటారు. అలా ఆ మాటలు వినగా వినగా నీ మనసు భగవంతుడిపై నిలుస్తుంది. అప్పుడు ఎక్కడ చూసినా నీకు భగవంతుడు కనబడతాడు. భక్తి జ్ఞానంగా మారుతుంది. దీనికే భక్తి యోగా అని పేరు. ఈ భక్తితో ప్రారంభమై భోగముపై విరక్తి పొంది, వైరాగ్యం పొంది, జ్ఞానంతో అంతటా భగవంతుడి దర్శనం చేసే స్థితి పొంది మోక్షం పొందుతావు. ఇది లేని రోజు మళ్ళీ కష్టంతో శరీరం వదిలి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ ఒక పురుషుడి వీర్యంలోకి వెళ్ళి ఒక స్త్రీ రేతస్సులో కలిసి 5 రాత్రుల తర్వాత స్త్రీ యొక్క యోని అందు బుడగాయి, 10 రాత్రుల తర్వాత ఒక రేగుపండు అంతాయి, నెల పూర్తి అయిన తర్వాత తల ఏర్పడి వేలాడుతూ ఇంకా ఏమీ ఏర్పడక చెవులకి కన్నాలు ఉండి భయంకరంగా ఉంటుంది. 2 నెలలకి చేతులు, కాళ్ళు ఎముకలుగా ఏర్పడతాయి. 3వ నెలలో మెల్లిగా చర్మం వచ్చి వెంట్రుకలు, గోళ్ళు రావడం మొదలవుతుంది. 4 నెలల తర్వాత చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్లం, మేధ అనే 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తి అయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. అమ్మ శరీర నాభిలోంచి ఒక గొట్టం ఏర్పడి అందులోంచి ఆహారం వెళుతుంది. అమ్మ తినకూడని ఆహారం తిన్నప్పుడు, తాగినప్పుడు శరీరం బాధకి గురవుతుంది. ఆహారం జీర్ణమై ఆ గర్భంలోనే పిండం మలమూత్రము విసర్జిస్తాడు. అందులోంచి పురుగులు పుట్టి సున్నితమైన శరీరాన్ని తినడం మొదలు పెడుతుంది.
తల కిందకు కాళ్ళు పైకి ఉంటుంది. అమ్మ కడుపులో కేవలం ఎడమవైపే కదలగలడు, కుడివైపు వెళ్ళలేడు. ఇలా 4 నెలలు ఉంటాడు. తిమ్మిరెక్కుతుంది. చీకటిలో ఆ వాసనలో శరీరం కదలడానికి చోటు ఉండదు. అప్పుడు భగవంతుడు పూర్వజన్మ స్మృతి ఇస్తాడు. నీకు ఇలా ఎన్నో జన్మలు ఇచ్చాను, ఏమి చేశావో చెప్పు. కడుపులో బిడ్డ అంటాడు, భగవంతుడా, ఎన్ని జన్మలు ఇచ్చినా ఈ శరీరంతో భోగమే అనుభవించా. సంసారమే నిజమనుకున్నాను, భోగమే సుఖమనుకున్నాను. బిడ్డలను కన్నాను. సమయం అయిపోయింది, శరీరం వదిలిపెట్టేశాను. శరీరం కాలింది, మళ్ళీ అమ్మ కడుపులోకి వచ్చాను. తండ్రి, ఈ ఒక్కసారికి నాపై దయతో నన్ను బయటపడేసేయి. నీ అనుగ్రహంతో నీ పాదాలు పట్టుకొని నీ సేవ చేసుకొని తరిస్తా. నన్ను తోసేయి. అప్పుడు భగవంతుడు తోసేస్తే అమ్మ ఇరుకైన యోని నుంచి ముందుగా తల బయటకి వచ్చి క్రమక్రమంగా బయటపడుతూ మొదటిసారిగా వెలుతురు చూస్తూ తన వారు ఎవరో తెలియక, ఏమీ చేయలేక ఏడుస్తుంటే, అమ్మ పాలు పడుతుంటే ఊపిరాడనంత పని అయి మాయ ద్వారా పూర్వజన్మ పోయి పెద్దగా అయి సంసారంలో పడతాడు. ఇలా జరుగుతూనే ఉంటుంది. వెర్రివాడై జీవితం నాశనం చేసుకుంటాడు. మళ్ళీ ప్రారంభం. ఎక్కడ పుడతాడో. అమ్మా, అందుకని భక్తియోగని ప్రయత్నపూర్వకంగా చేయాలి. చేత కాకపోతే కనీసం భగవంతుడి కథలు, నామాలు వినాలి. నా జీవితం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పుట్టుక ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇలా చెప్పేసరికి దేవహూతి తన భోగాలు వదిలేసి తన పరిసరాలు మరిచిపోయి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానము చేయగా భక్తి వచ్చి జ్ఞానంతో వైరాగ్యం పొంది మోక్షం పొంది శ్రీకృష్ణ పరమాత్మలో చేరింది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.